వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ ద క్వాంటిటీస్ ఆఫ్ ద సెప్టిక్ ట్యాంక్. ఓకే, సో నేను దానికోసం అనేసి క్వశ్చన్ తీసుకున్నాను. సో క్వశ్చన్లో ఏంటంటే క్యాలిక్యులేట్ ద క్వాంటిటీస్ ఆఫ్ ఫాలోయింగ్ ఐటమ్స్ ఆఫ్ ద సెప్టిక్ ట్యాంక్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఈ ఫిగర్ మనకి ఇచ్చింది అనుకుంటే అప్పుడు మనకి ఏమేమి ఐడెంటిఫై చేయాలని మనకి క్వశ్చన్లో అడిగిందంటే వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ in meter cube, volume of RCC slab for cover in meter cube, or cross section area of buffel wall in meter square, cross section area of scumboard in meter square. ఓకే, సో మనకి ఈ 4 అడిగింది ఇలా. సో నేను దానికోసం అనేసి ఫస్ట్ నేను ఇలా సెంటర్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నాను. ఓకే, సో నేను దానికోసం అనేసి ఈ టేబుల్ తీసుకున్నాను. ఓకే, ఇలా ఏమేమి ఉన్నాయంటే సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్, నెంబర్, లెంత్, విడ్త్, డెప్త్, క్వాలిటీ అండ్ టోటల్ క్వాంటిటీ అండ్ టోటల్ క్వాంటిటీ. ఓకే, సో నాకు ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ ఏం అడిగిండు, వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్. ఓకే, సో నేను ఇక్కడ రాసుకుంటున్నాను 1 వాల్యూమ్ ఆఫ్ earth work excavation. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్. సో మనం ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అనేది ఏంటిది, ఇది మొత్తం తీసేస్తాం. సో మనకి దానికోసం అనేసి మనకి మొత్తం డెప్త్ కావాలి. ఓకే, అండ్ మనకి క్వశ్చన్లో ఒక నోట్ ఇచ్చిండు, నోట్ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. సో ఇలా ఉన్న మనకు ప్రతి ఒక్క డైమెన్షన్ అనేది సెంటీమీటర్స్లలో ఉంది. సో మనకి ఇక్కడ ఏముంది, మీటర్స్లలో కావాలనేసి అన్నాడు. సో మనం ఇక్కడ ఏంటి అన్ని మీటర్స్లలోనే తీసుకుంటాం. మీటర్స్ క్వాంటిటీ వచ్చేసరికి మీటర్స్ క్యూబ్స్లలో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం వాల్యూమ్ కావాలన్నారు. సో మనం ఇవన్నీ సెంటీమీటర్స్లలో ఉన్నాయి కాబట్టి మీటర్స్లకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి డెప్త్ అనేది ఇక్కడ నుండి అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు మనకి టోటల్ డెప్త్ కావాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డి ఈక్వల్ టు, సో నాకు ఇక్కడ ఏంటి 20 సెంటీమీటర్స్ అంటే ఎంత నాకు 0.2. ఓకే, 0.2 ప్లస్ ఇదెంత 130 సెంటీమీటర్స్ అంటే 1300 mm. సో నేను మీటర్లలో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే 1.3 ప్లస్ ఇదేమవుతుంది 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అన్నట్టు. ఓకే, 1 మీటర్. సో 1 ప్లస్ 15 సెంటీమీటర్స్ అంటే 150 mm అంటే ఎంత వస్తుంది 0.15 మీటర్స్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 0.45 మీటర్స్ వస్తుంది. ఓకే, సో ఇది నా టోటల్ డెప్త్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నాకు టోటల్ డెప్త్ వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 3.10. ఓకే, 3.10. సో ఇదేంటి నా లాంగిట్యూడినల్ సెక్షన్, ఇది క్రాస్ సెక్షన్. సో రెండు ఒకటే డయాగ్రామ్. ఓకే, సో నా ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ చేయాల్సింది ఒక స్ట్రక్చర్కి. సో ఒకటే స్ట్రక్చర్ కాబట్టి 1 ఒకసారి చేస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ నాకు ఇలా లెంత్ కావాలి. సో నాకు మొత్తం లెంత్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో లెంత్ ఎంత 600 సెంటీమీటర్స్ అంటే మనకి మీటర్స్లో వచ్చేసరికి ఎంత 6 మీటర్స్ వస్తాయి. ఓకే, అండ్ విడ్త్ వచ్చేసరికి ఎంత ఇచ్చిందో నాకు 300 సెంటీమీటర్స్ అంటే 3 మీటర్స్. అండ్ డెప్త్, సో డెప్త్ వచ్చేసరికి నాకు ఎంత వచ్చింది మొత్తం 3.10. ఓకే, సో మనకి ఈ విధంగా లెంత్, విడ్త్ అండ్ డెప్త్ అనేది ఇస్తాడు. సో మనకి ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ మనకి ఎలా ఉన్నాయో ఫస్ట్ మనం చూసుకోవాలి. మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆర్ mm. ఓకే, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, సో సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ మీటర్స్లలో అడిగింది. సో అందుకని మనము యూనిట్స్ కన్వర్ట్ చేసుకొని మనం మీటర్స్లకి చేసుకున్నాం. ఓకే, సో మనం టోటల్ క్వాంటిటీ చేసే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 55.80. ఓకే, సో ఇది మన ఫస్ట్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేసినాం అనుకో. సో ఇప్పుడు మనము సెకండ్ దానికి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక లైన్ కొడుతున్నాం. సో క్వాలిటీ ఇదే ఉంది నాకు, అండ్ టోటల్ క్వాంటిటీ కూడా నాకు
ఇంటే వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ఆర్సీసీ స్లాబ్ ఫర్ కవర్ ఇన్ మీటర్ క్యూబ్. ఓకే, సో బి. సో వాల్యూమ్ ఆఫ్ ఆర్సీసీ స్లాబ్. RCC slab for cover in meter cube. ఓకే, సో మనకి స్లాబ్ కవర్ అంటే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా చేసేటప్పుడు మనకి వాటి పార్ట్స్ నేమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది మన ఫౌండేషన్, ఇది మన సైడ్ వాల్స్, ఇది మన స్లాబ్. ఓకే, సో స్లాబ్ వచ్చేసరికి నాకు డైమెన్షన్స్ ఎంత ఇచ్చిందంటే, సో స్లాబ్ లెంత్ వచ్చేసరికి ఇంటర్నల్ డైమెన్షన్ వచ్చేసరికి 460 ఇచ్చిండు. వాల్ థిక్నెసెస్ ని యాడ్ చేసుకుంటే ఏమైతుందంటే 460 + 20 480 + 20 500. సో 500 సెంటీమీటర్స్. ఓకే, 500 సెంటీమీటర్స్ అంటే నాకు ఎంత వస్తుంది మీటర్స్లలో కన్వర్ట్ చేసుకుంటే 5 meters. అండ్ నాకు స్లాబ్ ఒక్కటే ఉంది కాబట్టి 1. ఓకే, తర్వాత నాకు విడ్త్. సో విడ్త్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిండు. ఓకే, విడ్త్ ఇక్కడ ఎంత ఇచ్చిండు 160. అండ్ 2 sides వాల్ థిక్నెస్ మనం యాడ్ చేసుకోవాలి. సో 160 + 20 180 + 20 200. ఓకే, సో 200 సెంటీమీటర్స్. 200 సెంటీమీటర్స్ అంటే మనకి ఎంత వస్తుంది మీటర్స్లలో 2 meters. ఓకే, అండ్ మనకి స్లాబ్ థిక్నెస్ ఎంత ఇచ్చిండు 15 సెంటీమీటర్స్ అంటే మనకి ఎంత వస్తుంది 0.15. ఓకే, సో మనం ఈ మూడింటిని మల్టిప్లై చేసి మనకి క్వాంటిటీ వచ్చేస్తుంది. 5 × 2 10 × 0.15. సో మనకి ఆటోమేటిక్గా 1.5 వస్తుంది. సో 1.5. ఓకే, సో మనకి సెకండ్ కూడా అయిపోయింది. సెకండ్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత మనకి ఏమున్నది సి అండ్ డి. సి అంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ బఫెల్ వాల్ ఇన్ మీటర్ స్క్వేర్. సో మనకి క్వశ్చన్లో ఇక్కడ ఏం అడిగినా అంటే వాల్యూమ్ కాదు, ఓన్లీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఒకటే అడిగాను. సో మనం ఇలా జస్ట్ క్రాస్ సెక్షన్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో సి ఏంటిది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ బఫెల్ వాల్. మీటర్ స్క్వేర్. ఓకే, సో మన క్రాస్ సెక్షనల్ ఏరియా ఫస్ట్ ఈ రెండిట్లలో మనకి బఫెల్ వాల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఇది మన బఫెల్ వాల్. బఫెల్ వాల్ డైమెన్షన్స్ ఎంత ఇచ్చిందంటే మనకి 10 × 150. ఓకే, సో మనకి 150 ఉంది లేదని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 130 డైమెన్షన్ ఇచ్చిండు. సో 130 + 5కి 20 ఉంది కాబట్టి టోటల్ 150. ఆర్ ఎల్స్ మనం డైరెక్ట్ డైమెన్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో 10 × 10 సెంటీమీటర్స్ × 150 సెంటీమీటర్స్ అంటే నేను దీనిని లెంత్ అనుకుంటున్నాను, దీనిని విడ్త్ అనుకుంటున్నాను. ఓకే, సో ఓన్లీ క్రాస్ సెక్షనల్ ఏరియా అనే ఇచ్చింది కాబట్టి మనకి 2 డైమెన్షన్స్ సరిపోతాయి. సో లెంత్ వచ్చేసరికి నాకు ఎంత వస్తుంది, సో ఫస్ట్ మనకి బఫెల్ వాల్ ఒకటే ఉంది కాబట్టి బఫెల్ వాల్ 1 లెంత్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అంటే 1.5 meters. ఓకే, విడ్త్. సో విడ్త్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఉంది 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే ఎంత 0.1 meters అన్నట్టు. ఓకే, సో మనకి క్వాంటిటీ ఎంత వస్తుంది, క్వాంటిటీ వచ్చేసరికి 0.15 అండ్ ఆటోమేటిక్గా టోటల్ క్వాంటిటీ 0.15. ఓకే, సో క్రాస్ సెక్షన్ మనకి మీటర్ స్క్వేర్లలో వచ్చిన డైమెన్షన్స్ m × m. సో మీటర్ స్క్వేర్. సో ఇలా వచ్చేసింది. అండ్ పైన కూడా మనకి మీటర్ క్యూబ్లలో కావాలన్నాడు వాల్యూమ్. సో మీటర్ × మీటర్ × మీటర్, మీటర్ స్క్వేర్ అండ్ ఇంటూ మీటర్ క్యూబ్. సో టోటల్ క్వాంటిటీ మీటర్ క్యూబ్లలో వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా. సో ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది మీటర్ క్యూబ్లో ఉంది కాబట్టి టోటల్ క్వాంటిటీ మీటర్ క్యూబ్లలోనే ఉంటుంది. ఓకే, సో మనకి డి లాస్ట్కి వచ్చేసరికి డి. సో డీలో ఏముంది క్రాస్ సెక్షన్ ఏరియా స్కమ్ బోర్డ్ ఇన్ మీటర్ స్క్వేర్. సో cross sectional area of
స్కంబోల్. ఓకే, సో మనకి స్కంబోర్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి 1. సో దీని డైమెన్షన్స్ ఇక్కడ ఎంత ఇచ్చాను? 8 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్. ఓకే, ఇది నా 10 సెంటీమీటర్స్ని లెంత్ అనుకుంటున్నాను, 8 సెంటీమీటర్స్ని బ్రిత్ అనుకుంటున్నాను. ఓకే, సో 10 సెంటీమీటర్స్ అంటే మనకి ఎంత వస్తుంది? 0.1. ఓకే, అండ్ 8 సెంటీమీటర్స్ అంటే 0.08 వస్తుంది. ఓకే, 0.08. సో మనకి లేవు కాబట్టి బ్లాంక్ డాష్ పెట్టిస్తున్నా. సో టోటల్ క్వాంటిటీ వస్తే నాకేమైతే 0.08 వస్తుంది. ఓకే, అండ్ ఆటోమేటిక్గా టోటల్ క్వాంటిటీ 0.08 వస్తుంది. ఇది నా క్వాంటిటీ, ఇది నా టోటల్ క్వాంటిటీ. ఓకే, సో ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి, మనకి ఇచ్చిన డైమెన్షన్స్ని బట్టి క్వాంటిటీ అండ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ మనం ఈ విధంగా calculate చేస్తాం. Thank you for watching and subscribe for more videos. Thank you.